తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే. తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది. అందరికీ నమస్కారాలు. ఏదైతే భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 17వ డివిజన్లో నిన్న పెళ్ళూరు తిరిగాం. ఈరోజు ఉండే ఇంకో బూత్లో కూడా ఈరోజు డోర్ టు డోరు మేము ఏదైతే చేసామో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళకి పాంప్లెట్ రూపంలో వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చే ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి అన్నీ కూడా పాంప్లెట్ రూపంలో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ కూడా పెన్షన్స్ తీసేశారు. ఒక ఆమెకైతే ఇందాక మాట్లాడా, కళ్ళు లేవు, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం అని చెప్పేసి పెన్షన్ తీశారు. అదేవిధంగా ఒక ఇంట్లో చూస్తేమో కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని చెప్పేసి మీటర్ బిల్లు అని చెప్పేసి పెన్షన్ తీశారు.
ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి అందరికి కూడా ఇక్కడ కింద కూలి పని చేసుకునేవారి కానించి ఉద్యోగస్తుల కానించి స్టూడెంట్స్ కానించి అందరూ కూడా సర్వనాశనం అయిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు స్టూడెంట్స్ అదే పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది అన్నాడు, మాయ మాటలు చెప్పాడు. ఈరోజు మళ్ళా అవినీతి డబ్బుతోటి వాలంటీర్స్ని, డ్వాక్రా వాళ్ళని, ఆర్పీలని వీళ్ళందరినీ పెట్టి వాళ్ళకి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చేసి ఏదో చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ వాలంటీర్ మీటింగ్ పెట్టారు. వాలంటీర్లు పెట్టి వాలంటీర్లు అంతా చనిపోతే దేనికి వెళ్తానన్నాడు, స్వర్గానికి వెళ్తానంటాడు. అంతా ఇతనే డిసైడ్ చేస్తాడనమాట. స్వర్గానికి వెళ్ళేది, నరకానికి వెళ్ళేది. ఇప్పుడు వాలంటీర్ల అవసరం ఎలక్షన్ వచ్చినప్పుడు ఈయన గుర్తు వస్తాయి. ఈయన ముందు మాట తీరు మార్చుకోవాలి. జనార్దన్ ఏంది, నేనంటే ఎంతసేపు పడుతుంది, వయసులో పెద్దోడివి, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి కూడా నిన్న పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. మేమేం చెప్తున్నాం, ఎక్కడో తీసుకెళ్ళి 1 సెంటు భూమి వల్ల వాళ్ళకు ఉపయోగాలు ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళటానికి రోడ్డు మార్గాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వస్తాయా, ఇవన్నీ మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడ కట్టావు అని చెప్పి మాట్లాడతా. నేను ఎక్కడ చేసాం, టిట్కో హౌసెస్ ఇచ్చింది మెయిన్ రోడ్లో, ఇక్కడ నుంచి టౌన్లో డబల్ రోడ్లో మేము ఇచ్చాం. అక్కడికి అది ఎట్లా ఉంది, నువ్వు ఇచ్చింది ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకి పదే పదే మొన్న చెప్పాడు, నిన్న చెప్పాడు, ఇదే చెబుతాడు. ఏదంటే మేమేదో ఆపుతున్నాం అంటాడు. నీకు చేత కాదు, 5 సంవత్సరాలు ఉన్నావు, 5 సంవత్సరాలు అయిపోయేదాకా నిద్రపోయి లాస్ట్ మినిట్లో వచ్చేసి ఉద్యోగాల మీద బలవంతం చేసి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టి కొన్ని దగ్గర సచివాలయాల్లో నువ్వు చేసిన పనికి 2-3 హాస్పిటల్ అయ్యారు. 11 దాకా కంటిన్యూగా వర్క్ చేసి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పేదల ప్రజల కోసం మేము ఎక్కడ కూడా కోర్టుకెళ్ళా, నువ్వు ఏదైనా ఉంటే నిరూపించు. అంతేగాని పదే పదే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారని మాయ మాట్లాడటానికి ఇలా ఎవడు లేడా, అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇంకా ఏదో మేమేం చెప్తున్నాం, మేము రేపు తెలుగుదేశం పార్టీ వస్తే 2 సెంట్లు ఇస్తాం తప్పకుండా. ఇప్పుడు ఎంతోమందికి కూడా మేము పోతే ప్రతి బజార్లో మా టైంలో మేము ఇచ్చిన హౌసెస్ ఈరోజు కట్టుకొని ఆ రోజు ఇచ్చిన దాంతో కట్టుకొని ఉన్నారు వాళ్ళ సొంత స్థలాల్లో. అట్లానే మనం హౌసింగ్ స్కీమ్లో హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. నువ్వేం చెప్తున్నావు, అక్కడంట 10 లక్షలు అవుద్ది అంటున్నాడు. నువ్వు ఇచ్చే సెంటు భూమి 10 లక్షలకి ఎట్లా వస్తుంది? అక్కడ ఉండేది వాల్యూ 14 లక్షలు, రైతులకు ఇచ్చింది 35 లక్షలు. జనాలకు తెలియదు అనుకుంటారో ఏదో నాకు అర్థం కావట్లా. 35 లక్షలు తీసుకొని రైతులకు ఇచ్చి దాన్ని ఏం చేశారో, వ్యవహారాలు చేశారో అందరికీ తెలిసిందే. చేసి మళ్ళా ఇవాళ ఒక్కొక్క సెంటు భూమి 10 లక్షలకు పోద్ది అని చెప్పేసి మాయమాటలు చేస్తావు. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తానంటావు. ఈరోజు 10 లక్షలు పెట్టి వాళ్ళకి దాని మీద కాగితం మీద 2 లక్షలు లోన్ తీసుకొని వాళ్ళు కట్టుకోవాలి. లోన్ వాళ్ళు కట్టుకోవాలి, నువ్వేం కట్టిట్లా. మాయ మాటలు, మాయ అబద్ధాలు చెప్పి ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఈరోజుండే ఇంకోటి కూడా, టిట్కో హౌసెస్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి రేపు వచ్చిన తర్వాత 6,000 ఇల్లు మేము ఫస్ట్ ఫేజ్లోనే ఇచ్చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరేం చేశారు, అదేమంటే మొన్నటిదాకా 500 కట్టించారని మాట్లాడావు. తర్వాత ఎవరైతే లబ్ధిదారులు కట్టారో వాళ్ళకి బ్యాంకులకు తీసుకెళ్ళేసి లోన్లు ఇప్పించేసి ఆ లోన్లకి ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? నువ్వేం నిద్రపోతున్నావా? నువ్వు చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రజలకి? ఆ డబ్బులన్నీ కూడా టిట్కోలో పడితే టిట్కో ఏమో ఆ జగన్ రెడ్డి వాడేసుకొని ఈరోజు ఆ డబ్బుల మీదేమో వాళ్ళకి నెల అయ్యే లోపల వాళ్ళు తీసుకున్న 2 లక్షలకి బ్యాంకులో లోను మళ్ళీ వాళ్ళకి ఈఎంఐ వస్తూ ఉంది. నెల అయ్యే లోపల 1500 కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లా. నువ్వు అంటే చెప్తే పదే అబద్ధాలు చెప్తే అవుద్ది అనుకుంటున్నావు. వాలంటీర్ల వ్యవస్థ కూడా మేము ఒకటే చెప్తున్నాం, రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏది చేయాలన్నా, రేపు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా ఉండాలన్నా మీ నియంత ఎట్లాగుందో మీ పద్ధతి ప్రకారంగా మీరు చేసుకుంటే పద్ధతులు ఉంటాయి. కానీ ఎవరైనా కూడా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అతిమించి పనులు చేస్తే మాత్రం దాన్ని ఏం చేయాలనేది రేపు ఉద్యోగాలు కూడా ఉండవు. మా దగ్గర కూడా మా అందరు ఉన్నారు, మేము 60 మందికి ఒకరిని పెట్టున్నాం. ఏ వాలంటీర్ ఏ డివిజన్లో ఏ బూత్లో ఎట్లా చేస్తున్నారో కూడా ఇవన్నీ కూడా మేము కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇచ్చిన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవి చేయాలి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీకు అసలు సంబంధం లేదు, ఎన్నికలకి మీకు సంబంధం లేదు. ఎవరైనా ఇళ్ళ దగ్గర తిరిగినా
ఆయన ఇచ్చే చీరలు పంచడం, వాలంటీర్ల పని ఏంటి? వాలంటీర్ మీకు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది డబ్బులు? వాళ్ళు చీరలు పంచడానికను వాళ్ళు ఇది చేయడానికి వాలంటీర్లు పెట్టుకుంది. రేషన్లు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి పెద్దవాళ్ళంతా కూడా రేషన్ అక్కడికి ఇదివరకులాగా అక్కడికి రాలేరని చెప్పేసి ఈరోజు అందరికి ఇంటికని ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ చేసేది అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మాయమాటలు ఆపి నువ్వు రిజిస్ట్రేషన్లు ఎన్ని చేయించావు? ఇలా పట్టాలు ఎక్కడెక్కడ తిరిగేసి నేను షర్టు ప్యాంటు ఇస్తాము, చీరలు ఇస్తాము, ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీకు గుర్తొస్తూ ఉంటాయి. దాంట్లో ఎన్ని జనునో ఎన్ని ఉన్నాయో కూడా అన్నీ వస్తాయి. ఎక్కడికి బావు ఇవన్నీ కూడా. నువ్వు రిజిస్ట్రేషన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాతే వాళ్ళకి ఇవ్వాలి. ఊరికి వేల ముద్రలు వేసేసి వేల మందికి వేల ముద్రలు వేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఎన్ని ఉన్నాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి మీ కార్పొరేటర్లు చెప్పారని చెప్పి 20-30 రాసుకొని నీ ఇష్టరాజ్యంగా ఇచ్చేసి ఓట్ల కోసం ఇంకా ఎంతమందికైనా ఇద్దామని అనుకుంటే అవన్నీ చల్లదు. అది నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వాళ్ళకి చేతికి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్స్ ఎన్ని అవుతున్నాయో కూడా మేము తీస్తాం. అవి కూడా దాని జెన్యునిటీ కూడా చూస్తాం. ఏలు ముద్ర వేయించడంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి తీసాం మేము. అదేవిధంగా కార్పొరేటర్లు చెప్పారని చెప్పేసి ఒక కుటుంబంలో 5-6 ఇచ్చారు, అవి ఎలిజిబిలిటీ లేదు. ఉద్యోగస్తులు ఉండే వాళ్ళకి ఇచ్చారు, అవి ఎలిజిబిలిటీ లేదు. సరైన పేదవాళ్ళకేమో అలానే ఉండారు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇల్లు లేదయ్యా, మాకు ఏదో ఒకటి చూడండి అని చెప్పేసి. మీరేమో ఇష్టారాజ్యంగా వల్ల అప్పుడు తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావు, ఎవరు తీసుకొచ్చారు? నీ ముఖ్యమంత్రి చెప్పాలా నీ పేరు. నువ్వు తీసుకొచ్చాను 200 కోట్లు 25,000 మంది పట్టాలు నేను ఇచ్చాను అంటున్నావు. నీ ముఖ్యమంత్రి కూడా ఒక పేరు కూడా చెప్పలా. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇంత చెప్పాక నేను చేశానని చెప్పలా. అది నీ పద్ధతి ఏందనేది ఆయనకి కూడా అర్థమైపోయింది. అందుకే నీ పేరు చెప్పలా. 10 పట్టాలు ఇస్తే ఒక పట్టా కూడా నీ చేతుల మీదుగా అయిపోయిలా. అది నీ సంస్కారం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట తూరితే 100 మాటలు మాట్లాడతాం. మీ అబ్బాయిని పెట్టడం, ఎవరెవరు దొరుకుతారా, ఎవరన్నా వచ్చి మా ఇంటికాడ మాట్లాడితే నీట్గా వాళ్ళ ఇంటికి పోవటం. అది ఏంటో, ఆ సంస్కృతి ఏంటో. పనులు చేసి మంచితనం మీద 4 కోట్లు సంపాదించుకోవాలి. కానీ ఎంతసేపటికి బెదిరించి నీ మీద ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది, లేకపోతే గంజా కేసు పెట్టిస్తాను. ఎంతమంది పెట్టిస్తాడు, ఎంత చేస్తారు? రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక పోలీసు వాడు ఉండరు, ఎవడో ఒక స్టేషన్ వాడు ఉన్నాడేమో మీకు, అతను కూడా ఉండడు. అతను కూడా పంపిస్తాం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి. అతను మీకు వాచ్మ్యాన్ లాగా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఉందో అతనికి ఎలక్షన్ కమిషన్ ద్వారా పోతాడు. ఇంకెవరు వాలంటీర్లు కూడా ఇళ్ళ తట్టు కూడా వస్తే వీడియో కెమెరాలు పెడతాం. ఆడ ఎవడు కూడా వచ్చేది లేదు. గవర్నమెంట్ ఎవరు పనిచేసే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడంటే పని చేస్తా మీరు చెప్పగానే వల్ల పోయి వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా బెదిరించడం, పాత కేసులు ఉన్నాయంటాం, లేకపోతే ఇల్లు ఏమో డీవియేషన్లో ఉంది పగలగొడతామంటాం. ఎందుకు ఇట్లా అంతా ఏం పనులు ఇవన్నీ? అతనికేమో పిల్లోడైపోయాడు, రాజకీయ అనుభవం లేదు, బ్రాడ్ మైండ్ లేదు. 10 మందికి ఏమన్నా మంచి ఉపకారం చేస్తే వాళ్ళు మన వెనకాల ఉంటారు. అంతేగాని వాళ్ళని బెదిరిస్తే ఇంకా రాక్షసులా తయారవుతారు. ఇప్పుడు కాసేపు గమ్ముకుండొచ్చు, రేపు 4వ రోజు రేపు రాగానే నోటిఫికేషన్ రాగానే మళ్ళీ బయటకు వస్తారు. కాబట్టి నిన్న చూసా నేను వాలంటీర్ మీటింగ్లో, జనార్దన్ మీ ఇంటి పక్కన ఇచ్చావా స్థలాలు అంటాడు. ఎక్కడిచ్చా, నీ కళ్ళు కనపట్టలేదా ఏంది? కొత్తపట్నం మనం నడుచుకుంటా వెళ్తే పక్కన ఇచ్చాం మనం. మన ప్లేస్ ఎట్లా ఉంది, ఆయన ప్లేసు ఇచ్చింది 13 కిలోమీటర్ల అవతల. అసలు ఎడారిలో తీసుకెళ్ళి ఎడారిలో 1 సెంటు భూమి ఇచ్చి ఏం చేద్దామని నువ్వు మళ్ళీ జనార్దన్ ఏంది? వయసు పెరిగింది, హైవే నుంచి 6 కిలోమీటర్ల లోపలికి పోవాలి. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. నువ్వు ఇచ్చే సెంటు భూమికి వీళ్ళు ఆటోలో వెళ్ళి అక్కడ కట్టుకోవాలి. వీళ్ళందరినీ నువ్వు ఇచ్చిన వాళ్ళందరినీ బస్సులో కూర్చోబెట్టిపోయి చూపించు నేను ఇక్కడ ఇస్తున్నానని. ఒకడన్నా తీసుకుంటారేమో అడుగు. అప్పుడు మేము చెప్తున్నాం, రేపు తెలుగుదేశం వస్తే 2 సెంట్లు ఇస్తాం. ఎక్కడ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా? నీలాగా అడవుల్లో ఇవ్వం మేము, లేకపోతే దూరంగా ఇవ్వం. కార్పొరేషన్ లిమిట్ అవ్వచ్చు, కానీ పేద ప్రజలు పోయి రావాలంటే వాళ్ళకి మోటార్ సైకిల్ కూడా ఉండదు. నడిచి 6 కిలోమీటర్లు పోయేస్తారా పొద్దున పూట, లేకపోతే సాయంత్రానికి 6 కిలోమీటర్లు నడుస్తారా? నువ్వు కట్టేటప్పుడు, అక్కడ డెవలప్ చేసేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు, కరెంట్ ఇచ్చేటప్పుడు ఎప్పటికీ ఇవ్వాలి నువ్వు. ఇప్పుడేమో మాయ మాటలు చెప్తావు, మళ్ళీ 5 ఏళ్ళు అసలు కూడా కనపడవు. హైదరాబాదుని షికార్లు కొడుతుంటావు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఇల్లు కట్టిస్తున్నానని చెబుతావు. ఇవన్నీ ఒంగోలులో ఈయన అయిపోయింది. అందుకని నువ్వు ఎంతవరకు మాట్లాడాలో, నువ్వేం చేస్తున్నావో అవి చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. దానికి ఇచ్చిన మీకు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో కూడా ఒక లైన్ కూడా పెట్టారు, ఇది కోర్టు కేసు ఉందని.
అవి అసలు పనికి రావని మళ్ళా చెప్తున్నాను. దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. అదేవిధంగా ఇప్పుడు భాస్కర్ రెడ్డి అని ఆయన వచ్చాడు, ఆయన వీళ్ళు కలిసి లోన్లు దింపారు. ఏది ఒక్కొక్కళ్ళ కుక్కర్లు, కప్పులు, ఎప్పుడు సంస్కృతి అన్నమాట వీళ్ళు. అదేమో అక్కడ అలవాటు అయి ఉంటుందేమో, ఇక్కడ తీసుకున్నా కూడా ఏం చేయరు. అవి కంపెనీకి పెట్టి ఇప్పుడు అంతా చీరలు పంచడం, లోడ్లు దించేసి, లేకపోతే ప్యాంటు షర్ట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఎవరికైనా కూడా. ఒకడికి చదువుకున్నవాడికి ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. ఒకడికి పర్మనెంట్గా ఏదో ఉపకారం చేస్తే వాళ్ళకు ఉపయోగం పడుతుంది. నీ చీరలు నీ అన్నీ కూడా 200 చీరలు ఏం చేసుకుంటారు? ఒకసారి ఉతికితే అయిపోద్ది దాన్ని సన్మొత్తం. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఏందనేది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది, ఈ జగన్ రెడ్డి మళ్ళా కానీ వస్తే, ఇక్కడ ఉండేవాడు మళ్ళా కూడా ఉంటే మీ ఇల్లు కూడా కబ్జాలు అవుతాయి, మీ ఇళ్లల్లో కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఏదైతే కబ్జాలు అవుతున్నాయో జగన్ రెడ్డి వచ్చేటువంటి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అంటే మాత్రం చాలా ఇబ్బందులు పెడతారు. ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు అదివరకు నిన్న వేరే వాళ్ళు చెప్పారు 10,000 జీతం అయితే 4,000 మాకు నెలకు సరిపోయేదండి నాకు మా భార్యకి. ఈరోజు 12,000 అవుతా ఉంది, మా జీతం కూడా సరిపోవట్లేదు అంటున్నాడు. అంత కాస్ట్ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కానీ అన్నీ కూడా పెంచేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా పెంచి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కబ్జాలు చేసి ఈరోజు దోచుకొని 5,000 పెడదామా, 10,000 పెడదామా, చీరలు ఇద్దామా, లేకపోతే కుక్కర్లు ఇద్దామా, లేకపోతే ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు 1,000 కోట్లు సంపాదించావు కదా, ఇంటికి ఒక కారు ఇచ్చేసే బాగుంటుంది. అందరూ కూడా హ్యాపీగా చిన్న కారు ఒకటి మారుతి ఉన్నాయి కదా 2 లక్షలు 3 లక్షలు, అది ఇచ్చారనుకో ఖచ్చితంగా నీకు ఓట్లు వేస్తారు. నువ్వు కారు ఒకటి ఇచ్చేసి 1,000 కోట్లు పెట్టుకొని ఏం చేస్తావు? ఉండేది ఒక కొడుకు, ఆ పని చేయి. అప్పుడన్నా జనాలు నీ పట్టాలకు బదులు నీకు నీట్గా అందరూ కూడా అలా కారు ఇచ్చారని చెప్పి నీ బొమ్మ వేసుకొని తిరుగుతారు. అంతేగాని తుక్కు చీరలు ఇవ్వటం వల్ల ఉపయోగం ఒక ఉతికితే పోద్దంట. అది ఇచ్చేది ఏదో మంచిదన్నా ఇవాళ 200 రూపాయల చీర ఏం చేసుకుంటారు వీళ్ళు? ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా గమనించండి. అవినీతి డబ్బుతో సంపాదించింది, అవినీతితో వచ్చే కుక్కర్లో లేకపోతే చీరలో ఇట్లాంటివన్నీ తీసుకున్నా కూడా దానివల్ల మంచిది కాదు. 5,000 డబ్బులు ఇస్తాడా? అన్నీ తీసుకోండి. ఊరకే వచ్చిన డబ్బులు, అవి సంపాదించిన డబ్బులు కాదు, కష్టార్జితం కాదు. కాబట్టి 5,000 తీసుకొని తెలుగుదేశానికి వేయండి. మనకు మళ్ళా రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. లేకపోతే మాత్రం రాష్ట్రం నరకంగా చూస్తారు. పిల్లలు ఇప్పుడు కూడా ఎట్లా అయితే గంజాయికి అలవాటు అయ్యారో ఇంకా గంజాయికి అలవాటు అయిపోయి కుటుంబాలు పాడవుతాయి. కుటుంబాలు బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు ఏదైతే కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కలిసి పనిచేయాలని ఎట్లాగైతే ఉన్నారో ఆ విధంగా ఈ జనసేన టీడీపీ రెండు కూడా కలిసిన ఎక్కడైతే ఉందో దాన్ని గెలిపించుకుంటే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఎంతవరకు మేము చెప్పాలో, ఎంతవరకు చేయాలో మేము చేస్తాం. మంచి చెడు ఆలోచించాల్సింది ప్రజలు. అప్పుడుండే 14 నుంచి 19 దాకా ఈ ఒంగోలుకి మనం ఏం చేసాం, తర్వాత 19 నుంచి ఇప్పుడు దాకా ఇతను ఏం చేశాడు, అంతా కంపారిజన్ చూసుకోండి. ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ చూసుకోండి. అవన్నీ చూసుకొని మీరు ఆలోచనతోటి రేపు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా తెలుగుదేశానికి వేసి గెలిపించారు అంటే మళ్ళీ ఒంగోలు బాగుపడుతుంది. అన్ని విధాలు కూడా స్ట్రీమ్ లైన్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.